హలో నమస్తే వెల్కమ్ టు డైట్ మెను. సో ఈ వీక్ మొత్తం కూడా మనం వెయిట్ గెయిన్ డైట్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో లాస్ట్ డే కాబట్టి 2 days ఏదైతే మాట్లాడుకున్నామో ఒకసారి రివైజ్ చేసుకుంటూ ఈ రోజు ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు అని అడగను, ఎందుకంటే ఈరోజు చాలా బాగున్నారు. ఈ రోజే బాగున్నాను, అంటే రోజు బాగాలేను. రోజు బాగుంటారు, ఈరోజు ఇంకొంచెం బాగున్నారు. థ్యాంక్ యూ. అంటే మీరు ఎవర్ గ్రీన్ కాబట్టి మేము అప్పుడప్పుడు అలా కొంచెం బాగా కనిపిస్తాం. ఏదో ఒకటి యాక్సెప్ట్ చేసేస్తాను నేను. ఫైన్. సో వెయిట్ గెయిన్ డైట్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ రోజు అయితే మనం రివైజ్ చేసుకుందాం ఖచ్చితంగా. సో ఏం రెసిపీస్ తీసుకుంటే మంచిది, ఫుడ్లో ఏం ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది అని చెప్పేసి మనం మాట్లాడుకుందాము. అండ్ ఏ రెసిపీ చేస్తున్నారు ఈరోజు? సో ఈరోజు వచ్చేసరికి మనం ఎగ్ టోఫు బుర్జీ చేసుకుంటున్నాం. ఓకే, ఎగ్ టోఫు బుర్జీ ప్రిపేర్ చేస్తారంటే వెయిట్ గెయిన్ డైట్లో భాగంగా దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. ఎగ్ టోఫు బుర్జీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు, తురిమిన టోఫు, ఆవాలు, వెన్న, జీలకర్ర, కరివేపాకు, కారం, ఉప్పు, పసుపు. ఎగ్ టోఫు బుర్జీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. తయారీ విధానంలోకి ఎంటర్ అయిపోదాం. ఓకే, ఎగ్ అండ్ టోఫు. సో ప్రిపేర్ చేసుకునే ముందు ఒకసారి ఎగ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకుంటే వెయిట్ గెయిన్ అవుతామని. అండ్ టోఫు ఎందుకు తీసుకున్నాము? సో జనరల్గా టోఫు వచ్చేసరికి మనకు చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుందన్నమాట. మనకు పన్నీర్తో కంపేర్ చేస్తే టోఫులో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి లైక్ టోఫు ప్రిఫర్ చేసుకున్నాను. అండ్ ఎగ్ మనకు తెలుసు దాంట్లో ప్రోటీన్ ఉంటుంది, వైటమిన్ B12 ఉంటుంది, చాలా అమైనో యాసిడ్స్ ఉంటాయని చెప్పేసి. సో ఓవరాల్గా ఏంటి అంటే హై ప్రోటీన్ ఫుడ్ అని చెప్పేసి చెప్పచ్చు. సో ఇది మనం ఏదర్ లైక్ చపాతీతో కానీ రైస్తో కానీ దేంతో అయినా తీసేసుకోవచ్చు. డబుల్ ప్రోటీన్ లాగా ఉంది ఇది మొత్తం. ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసుకోండి. ఓకే, సో ఫస్ట్ దీంట్లో కొద్దిగా బటర్ వేసుకోండి. సో మామూలుగా అయితే ఆయిల్ కదా యూస్ చేస్తాం, పర్టికులర్గా బటర్ ఎందుకు? సో వీళ్ళకి వెయిట్ గెయిన్లో భాగంగా అప్పుడప్పుడు మనము బటర్ కానీ చీజ్ కానీ అలాంటివి యూస్ చేయొచ్చు. కంప్లీట్గా అవాయిడ్ చేయాలని కాదు, అలాగని చెప్పేసి కంప్లీట్గా వీటి మీదే డిపెండ్ అవ్వకూడదు. అప్పుడప్పుడు మనం ఆయిల్ని రీప్లేస్ చేసుకొని ఇలా బటర్ యూస్ చేసుకోవడం, అప్పుడప్పుడు మధ్యలో చీజ్ యూస్ చేసుకోవడం అలాంటివి కూడా చేయొచ్చు. సో దీనివల్ల ఏంటి అంటే ఎక్స్ట్రా క్యాలరీస్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. ఓకే, అండ్ అలాగే మీరు చెప్పినట్టుగానే వెయిట్ గెయిన్ అవ్వాలంటే ప్రోటీన్ తీసుకోవాలి, ఎగ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటారు చాలామంది. అండ్ అలాగే ఎక్కువ మోతాదులో కూడా తీసుకుంటూ ఉంటారు. పర్ హెడ్ చొప్పున మినిమంగా జనరల్గా చెప్పేసండి ఎంత తీసుకుంటే మంచిది? సో ఎగ్ అనేది డైలీ 1 చెప్తాం మేము. వెయిట్ గెయిన్ వాళ్ళకు కూడా 1 చెప్తాం, వెయిట్ లాస్ వాళ్ళకు కూడా 1 చెప్తాము. బట్ అదేంటి అంటే ఓవరాల్ డేలో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్ కేస్ మనకు లంచ్లో డిన్నర్లో ప్రోటీన్ అనేది తక్కువగా ఉంది అంటే 2 eggs చెప్తాం. ఓకే, సో మనం డే బట్టి అది క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనమాట. నేను ఇప్పుడు మనకి 2 eggs తీసుకోవచ్చు అని చెప్తే వాళ్ళు లంచ్లో డిన్నర్లో మళ్ళీ మధ్యలో కూడా ఎక్కడైనా ఎక్కువ ప్రోటీన్ సోర్సెస్ ఎక్కువ అయిపోతే మళ్ళీ లైక్ యూరిన్లో ప్రోటీన్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది, ప్రోటీన్ యూరియా అంటాము. సో అది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇండివిజువల్గా డిపెండ్స్ ఆన్ దేర్ ఫుడ్ ఇంటేక్ మేము ఇది రికమెండ్ చేస్తాము. ఐడియల్ అయితే 1 egg per day. సో ఎగ్ వైట్సే తీసుకున్నారంటే 2 egg whites per day తీసుకోవచ్చు. ఓకే డన్. సో బటర్ కూడా మెల్ట్ అయిపోయింది. సో ఫస్ట్ కొద్దిగా జీలకర్ర వేసుకుందాము అండ్ కొద్దిగా ఆవాలు కూడా వేస్తాం. ఓకే, అండ్ కరివేపాకు వేస్తాం. సో మామూలుగా ఎగ్ బుర్జీ అది ప్రిపేర్ చేసుకుంటాం, అదే ప్రాసెస్. దీంట్లో మనం కొంచెం టోఫు యాడ్ చేసుకుంటాం. అంటే ఎగ్ బుర్జీ జనరల్గా మనం ఎగ్ బ్రేక్ చేసేసి వేస్తాము. బట్ ఇక్కడ ఏంటి అంటే టోఫు గ్రేట్ చేసేసి దాంతోపాటు ఉడకబెట్టిన ఎగ్ వేస్తాం. అవును, చూసా. కొంచెం ఫస్ట్ చెప్పినప్పుడు అయితే నేను అలాగే అనుకున్నాను, ఎగ్ బుర్జీ అంటే మొత్తం బీట్ చేసి అలా వేస్తారేమో అనేసి. తర్వాత చూసాను ఇంగ్రీడియంట్స్ నేను కూడా. సో నెక్స్ట్ మనం తురిమేసి పెట్టుకున్న టోఫుని వేస్తాం. ఓకే, ఇది కూడా ఎగ్ లాగే ఉంటుంది కదా టేస్ట్ కొంచెం. సో నెక్స్ట్ మనము ఎగ్ బాయిల్ చేసి ఇలా చిన్నగా కట్ చేసుకున్నాం, దీన్ని కూడా యాడ్ చేస్తాం. ఓకే, ఓకే. మామూలుగా అయితే ఎగ్ బీట్ చేసి వేసుకుంటే కనుక మనకి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ గ్రేవీ లాగా వస్తుంది. ఇది వచ్చేసి మొత్తం మనకి డ్రైగా వచ్చింది.
స్నాక్ కింద తీసుకోవాలా ఇది కూడా? ఇది రోటీతో పాటు తీసేసుకోవచ్చు. రోటీతో కానీ, లేదు అంటే ఏదైనా మిల్లెట్స్ ట్రై చేస్తున్నప్పుడు బాజ్రా పారిజ్ లాగా చేసుకుంటారు. సో దాంట్లోకి ఇది బాగుంటుంది. ఓకే. సో కొంచెం సెమీ గ్రేవీలో ఏమన్నా చేసుకోవచ్చా దీన్ని? అదే ఎగ్ మనము ఇలా ఉడకబెట్టి కాకుండా మామూలు డైరెక్ట్ బీట్ చేసుకుంటే అది కొంచెం మన కన్సిస్టెన్సీ అనేది గ్రేవీ లాగా వస్తుంది. ఓకే, అలా కూడా వేసేసుకోవచ్చు కదా. ఓవరాల్గా మనం ప్రోటీన్ తీసుకోవాలి. ఎగ్ అది బీట్ చేసుకున్న వేసుకోవచ్చు, లేదంటే ఇలా ఉడకబెట్టిన కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం స్పైసెస్ కూడా యాడ్ చేసుకుందాం అశ్విని. ఓకే. కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఓకే. కొద్దిగా కారం. ఓకే. కొద్దిగా ఉప్పు. సో దీన్ని ఒకసారి కలిపేసుకో. డన్. సో మనకు బాగా డ్రై అయింది కాబట్టి ఇంకొంచెం బటర్ కూడా యాడ్ చేసుకో. కాదు అలేఖ్య గారు, ఇంత బటర్ ఇవన్నీ వేసి చాలా డేస్ అయింది. మీరు వెయిట్ గెయిన్లో భాగంగా మనం ఇంత కొంచెం బటర్ ఎక్కువగా వేసుకొని మనం తింటున్నాం అనమాట. రెస్ట్రిక్షన్స్ పెద్దగా ఏం పెట్టలేదు మీరైతే. అంటే అది ఎప్పుడో ఒకసారి కాబట్టి, అందుకే మనం చెప్పాం రోజు ఆయిల్ తీసేసి బటర్ వేసుకోమని చెప్పట్లేదు, ఎప్పుడో ఒకసారి కాబట్టి యాడ్ చేసుకోవచ్చు. సో అశ్విని, మన ఎగ్ టోఫు బుర్జీ రెడీ అయిపోయింది. ఇది ఆఫ్ చేసేసుకొని మనం మాట్లాడతాం. ఓకే. సో వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు వాళ్ళ మీల్లో కానీ అండ్ అలాగే వాళ్ళు తీసుకునే ఫుడ్ ఏం తీసుకుంటారు, దాంట్లోకి మనం ఏం ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది? సో వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, మన డైట్లో మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసుకునే మీల్స్ని స్ప్లిట్ చేసి తీసుకోవాలి. బికాస్ ఒకటే మీల్లో ఎక్కువ పోర్షన్ సైజెస్ అనేది తీసుకోలేరు. ఎవరైనా సరే ఒక పెద్ద బౌల్ నిండా ఒకేసారి తీసుకోమంటే తీసుకోలేరు, కాబట్టి వాళ్ళు స్ప్లిట్ చేసుకోవాలి. అంటే మామూలుగా జనరల్గా ఒక పర్సన్ 3 మీల్స్ తీసుకుంటే వీళ్ళు ఏంటి అంటే 6 మీల్స్ చేసుకోవాలి. డివైడ్ చేసుకుంటూ కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. అండ్ తీసుకునే డైట్లో ఎక్కువగా హోల్ గ్రెయిన్స్ ఉండాలి అండ్ పల్సెస్ ఎక్కువగా ఉండాలి. ప్రోటీన్ అనేది బాగా ఉండేలాగా చూసుకోవాలి. హెల్తీ ఫ్యాట్స్ ఉండాలి. అంటే అవకాడోస్ కానీ, లేదు అంటే నట్స్ కానీ, చియా సీడ్స్ కానీ, ఇలాంటివి డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా డేలో ఒక ఫ్రూట్ సర్వింగ్ అయినా 1 to 2 ఫ్రూట్ సర్వింగ్స్ అయినా ఉండాలి. అది ఇంట్లో అయితే కొంచెం బనానా ఆల్మండ్ మిల్క్ షేక్ లాగా చేసుకొని తీసుకోవడం. ఇలా చేసినప్పుడు ఏంటి అంటే మనకు బనానా హై క్యాలరీ, దాంతోపాటు ఆల్మండ్ మిల్క్లో ప్రోటీన్ ఉంటుంది. అండ్ కొద్దిగా నట్స్ యాడ్ చేసినప్పుడు అది మనకి చాలా వెయిట్ గెయిన్కి బాగా యూజ్ అవుతుంది. ఓకే. సో అలాంటివి. అండ్ చాలామంది ప్రోటీన్ పౌడర్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. సో దాని బదులు కావాలంటే డ్రై ఫ్రూట్స్ని మనం రోస్ట్ చేసి పౌడర్ చేసుకొని అది మిల్క్లో కలుపుకొని తీసుకుంటే కూడా వెయిట్ గెయిన్ అనేది అవుతుంది అన్నమాట. ఓకే. సో ఓవరాల్గా మన న్యాచురల్గా ఇంట్లో తీసుకునే ఫుడ్స్ని కొంచెం పోర్షన్ సైజెస్ పెంచుకుంటూ ఏది ఎప్పుడు ఎలా తీసుకోవాలనేది తెలుసుకుంటే సరిపోతుంది. డన్. సో ప్రిపేర్ చేస్తారు కాబట్టి మన సర్వింగ్ బౌల్లో కూడా తీసేస్తాం. ఖచ్చితంగా. టోఫు ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది. టేస్ట్. ఓకే. ఎస్, వెయిట్ గెయిన్ డైట్లో భాగంగా టోఫు ఎగ్ బుర్జీ ప్రిపేర్ చేసేసుకున్నామండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఎగ్ టోఫు బుర్జీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు, తురిమిన టోఫు, ఆవాలు, వెన్న, జీలకర్ర, కరివేపాకు, కారం, ఉప్పు, పసుపు. ఎగ్ టోఫు బుర్జీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో వెన్న వేసి కరగనివ్వాలి. తరువాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో తురిమిన టోఫు, ఉడికించిన కోడిగుడ్లు, పసుపు, కారం, ఉప్పు, వెన్న వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎగ్ టోఫు బుర్జీ రెడీ. ఎగ్ టోఫు బుర్జీ కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి అలా ఉందో చెప్తా. కారం అది బాగానే వేశారు. కొంచెం స్పైసీగా కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోండి, లేదంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఓవరాల్గా రెసిపీ అయితే చాలా బాగుంది. స్పైసీ ఇష్టం అని చెప్పి ఎక్కువ వేసాం అలా కాదులే, కానీ ఈ వెయిట్ గెయిన్ వాళ్ళకి స్పైసెస్లో రెస్ట్రిక్షన్ లేదు, ఏ స్పైసెస్ అయినా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీక్ మొత్తం కూడా మనం వెయిట్ గెయిన్ డైట్ గురించి మాట్లాడుకున్నాం, చాలా విషయాలు తెలుసుకున్నాం అండ్ అలాగే సూపర్ రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము. మీరు కూడా ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.